యేసుక్రీస్తు ఘన శుభనామంలో నా నిండు వందనాలను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఆయన సన్నిధిలో సజీవులుగా నిలిపిన ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు 10వ వచనం వరకు ఉన్న మాటలు ఈ సమయంలో చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మహాజ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి 10వ వచనం వరకు చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా బైబిల్ ఓపెన్ చేసి చూడండి. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునికుపాటైనను రానియకము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రభు ఈ లేఖన భాగం దీవించుగాక. ఒక 2 రకాలైన మెసేజెస్ మీ మధ్యకి తీసుకొద్దామని నేను తలంచినప్పుడు, అవేవి కాకుండా దేవుడు మరొక వైపుకు నా మనస్సుని ప్రభు తిప్పటం జరిగింది. ఈరోజున ఒక మాట చెప్పాలంటే, చీమలు చాలా బలహీనమైన జీవులు. అవి చాలా చిన్నవి కూడా. చీమను మానవ జీవితానికి నేర్పే కొన్ని ఆత్మీయ పాఠాలను ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం చూస్తుంటే మనకు ఒక ఇంగ్లీష్లో ఏమంటారండి దీన్ని? ఏంటి? యాంట్. చీమ చాలా బలహీనమైనది. చీమ చాలా చిన్నది. చీమ అట్లా నలిపితే చచ్చిపోయేది చీమ. కొన్నిసార్లు ఈ దారి నుంచి పోతుంటే అట్టంట అంటే ఏమవుతాయి? ఎగిరి అవతల పడిపోతాయి. చాలాసార్లు ఇట్లా నలిపితే ఎన్నోసార్లు మనం చంపేసాం దీన్ని. కానీ ఈ రోజున సంఘానికి చీమలు పాఠం నేర్పించాలని ఇష్టపడుతున్నాయండి. కనుక స్థానిక సంఘమైన మనందరికీ చీమలు కొన్ని ఆత్మీయ పాఠాలను మనకు నేర్పాలని ఇష్టపడుతున్నాయి. కనుక దయచేసి ఈ చీమలను గూర్చిన శాస్త్రాన్ని ఏమంటారంటే మిర్మికాలజీ అంటారు. వాస్తవానికి ఈ చీమలను గూర్చిన శాస్త్రాన్ని ఏమంటారంటే మిర్మకాలజీ అంటారు. వాస్తవానికి నిజంగా చాలామంది సైంటిస్టులు ఈ చీమల మీద చాలా రీసెర్చ్ చేశారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఒక వ్యక్తికి చీమల దగ్గరికి వెళ్ళి మీరు పాఠాలు నేర్చుకోండి. మరి ముఖ్యంగా సోమరి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి వాటి నాటతలను కనిపెట్టి వాటి దగ్గర నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు పాఠాలు నేర్చుకోవాలి. ఈ రోజున స్థానిక సంఘంలో ఉన్న మనందరికీ చీమలు పాఠాలు నేర్పించటానికి మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ చీమలను గురించి కొన్ని తలంపులు మన మనస్సులోనికి తీసుకురావటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే నా అంశాన్ని మీ మధ్యకి ఇలా తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను. చీమలు మానవ జీవితానికి నేర్పే ఆత్మీయ పాఠాలు. చీమలు మానవ జీవితానికి నేర్పే ఆత్మీయ పాఠాలు.
జాగ్రత్తగా చూడండి. చాలామంది సైంటిస్టులు కొన్ని పుట్టలు తవ్వి అసలు అమెరికాలో ఉన్న ఒక సైంటిస్టు, అతని పేరేం పేరంటే పిరూకా అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఏం చేశాడంటే దగ్గరగా 9 పుట్టలను తవ్వి చీమల మీద రీసెర్చ్ చేశాడు ఆయన. ఆ, ఆయన తవ్విన తర్వాత అసలు ఒక పుట్టలో ఎన్ని చీమలు నివసిస్తాయో కూడా ఆయన లెక్కించాడండి. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఒక పుట్టలో నివసించేది ఎన్ని చీమలంటే 80 లక్షల నుంచి 1 కోటి చీమలు నివసిస్తాయి అంట. ఒక చిన్న పుట్టలో 80 లక్షల నుంచి 1 కోటి చీమలు నివసిస్తాయి అంట. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. 1 కోటి చీమలు నివసిస్తాయి అంట. ఈ చీమలని 4 భాగాలుగా, ఒక పుట్టలో నివసించే చీమలను 4 భాగాలుగా విభాగించాలి. వాటికి 4 రకాలైన పేర్లు సైంటిస్టులు పెట్టారు చీమలకి. వాస్తవానికి చెప్పాలంటే వాటిని ఇలా ప్రస్తావించడం జరిగింది. 1 రాణి చీమలు, 2 శ్రామిక చీమలు, 3 కాపలా చీమలు, 4 సైనిక చీమలు. నేను మరలా చెప్తున్నాను, రాణి చీమలంటే లోపల ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే రాణు చీమలు అవి గుడ్లు పెడతా ఉంటాయి. ఈ చీమల డ్యూటీ ఏంటి? లోపల నివసించి అవి మరొక చీమను ఉత్పత్తి చేయటానికి లోపల ఏం చేస్తాయి అంటే అవి గుడ్లు పెడతా ఉంటాయి. రెండవది ఏంటంటే శ్రామిక చీమలు. రాణి చీమలకి ఏం చేస్తాయి అంటే సేవ చేస్తూ ఉంటాయి. అంటే పరిచర్య చేసే చీమలు ఉంటాయి. అంటే గుడ్లు పెట్టే చీమలకు పరిచర్య చేసే చీమలను ఏమంటారంటే శ్రామిక చీమలు అంటారు. ఇట్స్ ఏ థర్డ్ వన్. మూడవది ఏంటంటే కాపలా చీమలు. అంటే పుట్టను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎవరైనా శత్రువు వస్తున్నాడా అని. అంటే ఇది నేను చెప్పేది కథలు కాదండి, ఈ ఫ్యాక్ట్, వాస్తవం ఇది నేను చెప్పేది. మూడవది ఏంటంటే కాపలా చీమలు ఉంటాయి. ఏం చేస్తుంటాయి అంటే ఎవరైనా ఒక శత్రువు వస్తే లోపలున్న రాను చీమలను భద్రపరచడానికి లోపలున్న సైనిక చీమలన్నీ ఎలక్ట్ అవుతాయి. 4వది ఏంటంటే సైనిక చీమలు. ఎవరైనా వస్తే యుద్ధం చేసేది. లోపలికి పొరపాటున పాము వచ్చిందనుకోండి, కానీ జీవి ఏదన్నా వచ్చిందనుకో, ఇవేం చేస్తాయో తెలుసో, సైనిక చీమలు యుద్ధం చేస్తాయి. ఇప్పుడు చీమల్లో పుట్టలో నివసించేది మొత్తం ఎన్ని చీమలు అంటే 4 రకాలైన చీమలు. 1 రాణు చీమ, 2 శ్రామిక చీమ, 3 కాపలా చీమలు, 4 సైనిక చీమ. అంటే రక్షణ కొరక యుద్ధం చేసే చీమలు ఇవి. అంటే 4 కేటగిరీలుగా ఉంటాయి. 4 మీరు ఎప్పుడైనా పుట్టను తవ్వితే అరలరలుగా ఉంటాయి. రాను చీమను టచ్ చేయటం అంటే చాలా కష్టం కనుక ఇవన్నీ చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏ చీమల్ని? రాణి చీమని ఏం చేస్తాయి అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాయి అంటే లోపల గుడ్లు పెట్టేది ఆ చీమలే కాబట్టి వాటిని ఏం చేస్తాయి అంటే ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే చీమలు ఉన్న పొట్టలోకి ఎప్పుడూ పాము వెళ్ళటానికి సాహసించలేదు. ఎప్పుడైతే చీమలన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చేంజ్ చేసి తెలుసా, దాని లోపల పాము నివసించింది. కానీ ఆల్రెడీ చీమలు ఉన్నప్పుడే లోపలికి పాము రావటానికి ఎప్పుడు కూడా అది సాహసించలేదు. ఒకవేళ వచ్చిందా సైనిక చీమల చేతిలో అది చనిపోవటం ఖాయం 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 ఖాయం. నేను ఈ చీమల్లో నుంచి ఒక 10 పాఠాలు ఈ ఆరాధనలో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బహుశా నేను అన్ని విషయాలు చెప్పటానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పుట్టలో మొత్తం 4 రకాలైన చీమలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రాణి చీమ, శ్రామిక చీమ, కాపలా చీమ, సైనిక చీమలు. అంటే ఈ పుట్టలో ఉన్న 80 లక్షల నుంచి 1 కోటి చీమల్లో ఏ చీమ కూడా నిరుపయోగంగా ఉండదు. ప్రతి చీమకి ఏదో ఒక డ్యూటీ ఉంటుంది దానికి. అంటే చీమ జాతిలోనే నిరుపయోగమైన చీమ అనేది ఏది కూడా ఉండదు అస్సలు. అందుకే నా పాయింట్,
పుట్టలో ఏ ఒక్క చీమ కూడా నిరుపయోగంగా కాలాన్ని గడపవు. ఏ చీమ కూడా కాలాన్ని నిరుపయోగంగా గడపవు. అంటే ఈ భూమి మీద నేను ఒక మాట చెప్తున్నాను, ఈ భూమి మీద ఏ ఒక్కరిని కూడా దేవుడు నిరుపయోగంగా మనిషిని దేవుడు చేయలేదు. ప్రతి మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడో తెలుసా, నిర్మించాడు. అంటే నా వల్ల ఏం కాదులే, నాకేం చేత కాదులే, నేను ఎందుకు పనికిరానులే, ఐ ఆమ్ ఏ వేస్ట్. చాలాసార్లు నువ్వు అనుకున్నావేమో ఇలా, నేను ఎందుకు పనికిరాని వాడను, నా వల్ల ఏమీ కాదు, నేను ఏది చేసినా నా వల్ల కాదు, ఐ ఆమ్ ఏ వేస్ట్లెస్ ఫెలో, నేను యూజ్లెస్ ఫెలో అనే ఒక తలంపు నీకుందా? ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నోటి మాట ద్వారా తయారు చేసిన ఒక చీమనే ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు తయారు చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన ఆలోచనానుసారంగా, ఆయన స్వహస్తాలతో చేయబడిన నీవు ఒక నిరుపయోగమైన వ్యక్తివి కాదు అనే విషయాన్ని ఈ రోజున దేవుడు ఈ చీమల్లో నుంచి దేవుడు నీకు ఒక పాఠం నేర్పుతున్నాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కనుక దేవుడు ఎందుకోసం దేవుడు నిర్మించాడో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చూస్తే కొన్ని వస్తువులు కొన్నిటికి ఉపయోగపడతాయి. ఇందాకలా సిస్టర్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినట్లుగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పని కొరకు ఏం చేయబడిద్దండి, అది చేయబడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక పని కొరకు అదేం చేయబడింది, తయారు చేయబడింది. నేను ఒక మాట చెప్తున్నానండి, నువ్వు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి నువ్వు దిగి వచ్చావు బ్రదర్. నేను అనుకుంటున్నాను, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ భూమి మీదకి రాలా. నువ్వేదో రావాలి అనుకుంటే నువ్వు రాలా. ఏదో నువ్వు అనుకుంటేనో, నేను అనుకుంటేనో, మన తల్లిదండ్రులు అనుకుంటేనో మనం ఇక్కడికి రాలేదు. దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఈ సత్యాన్ని దయచేసి నువ్వు మరవద్దనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద సెకండ్ వన్, రెండవ మాట గురించి మనం ఆలోచన చేస్తే, ప్రతి చీమ చాటి చీమ ఎడల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటుందండి. మరలా చెప్తున్నాను, ప్రతి చీమ సాటి చీమ ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండును, కలిగి ఉండును, కలిగి ఉండును. ప్రతిదీ. ఈ రోజున ఫిలిప్పీ పత్రికలో ఓ మాట రాయబడిందండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. తీస్తారు ఒకసారి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం తీస్తే కొన్ని మాటలు ఉంటాయి. 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏం మాట? మీలో ప్రతి వాడంట ఏం చేస్తున్నాడంట, వాడు సొంత కార్యాలను, అక్కడ ఏమన్నాడంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా ఏం చేయాలంట, చూడాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను బాగున్నాను కదా, ఐ ఆమ్ వెరీ సేఫ్ సైడ్, నేను బ్రహ్మాండంగా ఉన్నాను కదా, నా పక్కనోడు ఎట్టబోతే నాకేమైంది, నేను 3 పూట్ల తింటున్నాను కదా. ఎప్పుడు కూడండి ఇటువంటి వైఖరి, ఈ స్వార్థ మనస్సు చీమకుండదండి, అసలు ఎప్పుడు కొండదు. అది అంటే ప్రతి చీమ చాటి చీమ ఎడలు ఏం చేస్తుందంటే ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటుంది. అమ్మా ఒక మాట ఇటు చూడండి జాగ్రత్తగా. ఎక్కడైనా ఒక పంచదారపు గింజబడ్డా, ఒక బెల్లపు ముక్కబడ్డా, పిల్లలు తింటూ ఇరిగి బిస్కెట్ ముక్క కింద పడ్డా, అదేం చేసిద్దంటే అది ఒక్కటే తినటానికి ప్రయత్నం చేయదు. మీకు తెలుసో లేదో, అదేం చేసిద్దంటే ఆ స్థలాన్ని అబ్జర్వేషన్ చేసి అది పుట్టకాడికి వెళ్ళి తన స్నేహితులందరిని ఏం చేసిద్ది అక్కడికి. అంటే
నేనొక్కదాన్నే తింటే నా కడుపు మాత్రమే నిండిద్ది. కనుక నాకొక్కదానికి మాత్రమే కాక నేనేం చేయాలో తెలుసా? ఆ! నా తోటి వారికి గూడా ఏం చేయాలంటే ఈ ఆహారాన్ని అంటే ప్రత్యేకంగా పక్కన వాళ్ళ ఆహారం వారి యొక్క ఆకలి గూడా తీర్చాలనే ఒక శ్రద్ధతో కూడిన మనస్సు ఎవరికుందండి? చీమకుంది. నేనొక మాట చెప్తున్నాను. ఇటువంటి మనస్సు ఈ ఆరాధనలో నీకుందా అని దేవుడు అడుగుతున్నాడు. కనుక పుట్టలో ఏ ఒక్క చీమ కూడా నిరుపయోగంగా కాలాన్ని గడపవు. రెండవది, ప్రతి చీమ తన తోటి చీమ ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటుంది. సహోదర సహోదరీలమైన మనము ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలో తెలుసా? శ్రద్ధను కనపరచాలి. ఎవరైనా ఆపదలో ఉంటే వారిని పరామర్శించాలి. వారికి ఏదన్నా ఆత్మీయమైన సలహాలు అవసరమైతే ఇవ్వాలి. అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరమైతే వారి కొరకు ఖర్చు పడటానికి మనం ఎన్నడూ వెనకాడకూడదండి. ఇట్స్ ఎ థర్డ్ వన్. మూడవ మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చీమలు వాటి బరువు కంటే 60 రెట్లు బరువు అధికంగా అవి మోస్తాయండి. ఉదాహరణకు అది ఎంతైతే బరువు ఉంటుందో, ఎంత బరువు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఒక చీమ ఎంత బరువు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక చీమ 5 గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క చీమ 5 గ్రాములు ఉండటానికి ప్రయత్నం చేసిద్ది. మరొక చీమ అయితే 2 గ్రాములే ఉంటుంది చీమ. మరొక చీమ అయితే 3 గ్రాములు ఉంటుంది. ఇంకొన్ని చీమలు ఏం చేస్తాయి అంటే 4 గ్రాములు. అంటే ఈ చీమ యొక్క 2 గ్రాముల నుంచి 5 గ్రాముల బరువు ఉంటుంది. ఏంటిది? చీమ 2 నుంచి 5 గ్రాముల బరువు ఉంటే అది ఎంతైతే బరువు ఉందో దానికంటే 60 రెట్లు అధికమైన బరువును మోసిద్దంటది. బహుశా ఇప్పుడు 2 గ్రాములు అది ఉందనుకుందాం అనుకోండి. ఇప్పుడు దానికి 2 ఇంటూ ఎంత? 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు వాస్తవానికి అది 2 గ్రాములు ఉందనుకో, ఇప్పుడు అది 60 దానికంటే 60 గ్రాములు అధికంగా అది మోయటానికి అది ఏం చేస్తుంది తెలుసా? సిద్ధపడుతుంది. నేను ఒక మాట, 60 రెట్లు బరువును మోయటానికి అది సిద్ధంగా ఉంది. నేను ఒక మాట చెప్తున్నానండి. వాటి బరువు కంటే 60 రెట్లు అధికంగా చీమ మోయటానికి సాహసించింది. ఈ రోజున దేవుని సువార్తను గూర్చిన బరువు, చాలాసార్లు ప్రార్థన గురించి కొంతమంది దేవుని సేవకులు కొన్ని డెఫినిషన్స్ ఇచ్చారు. ఒక దైవజనుడు ప్రార్థన అంటే ఏమన్నాడంటే, దేవుని భారాన్ని పంచుకోవటమే ప్రార్థన అన్నాడండి ఆయన. అసలు ప్రార్థన అంటే దాని నిర్వచనం ఏంటనుకున్నారండి? దేవుని భారాన్ని నా భారంగా పంచుకోవటం ఏంటో తెలుసా? దిస్ ఇస్ ఎ ప్రేయర్. ప్రార్థన అంటే అది. ఈ రోజున నశించిపోయే ఆత్మల పట్ల ఇప్పుడు మనకున్న ఈ భారము కంటే అధికమైన బరువు కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వచ్చిందంటే మోయాల్సి వచ్చిందండి. నిన్న మీటింగ్సే జరిగినాయి మనకి. ఉదాహరణకి నేను ఇలా చెప్తున్నాను. కొంతమంది అండి, నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అసలు నాకు తెలుసు వాళ్ళు ఎంత ఇవ్వగలరో నాకు తెలుసు. కానీ వారు ఇవ్వగలిగినంత కాదండి, వారు ఇవ్వలేనిది కూడా తీసుకొచ్చి చేతిలో పెడితే నాకు అసలు ఏం అర్థం కాలేదు. నిజంగా ఒక ఆమె ఉందండి, చాలా అసలు నెలంతా కూడా ఒక ఫంక్షన్ మీద ఆధారపడి బ్రతికే మనిషి. ఆమె తీసుకొచ్చి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 5-6 వేలు తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఏందమ్మా అంటే, ఇది ప్రభు నా మనస్సులో పెట్టిన భారం. కొన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ రూపాయి దాచిపెట్టుకుంటూ ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు నేను దాచిపెడుతూ వచ్చానయ్యా. వాస్తవానికి అది మొయ్యలేని భారమే. నేను నిజమే అనుకుంటున్నానండి. అది మోసే భారం కాదు అది, కానీ అది మొయ్యలేని భారం. కానీ ఎక్కడదమ్మంటే, నేను ఎక్కడ ₹1 అప్పు చేయలేదయ్యా. నేను ఇవ్వటం కోసం, మీటింగ్కి ఇవ్వటం కోసం నేను అప్పు చేయలేదు.
కానీ ఈ విషయం తెలిసిన నాట నుంచి ప్రత్యేకంగా నేను మీటింగ్స్ కొరకే ప్రత్యేకమైన కానుక నేను దాచిపెడుతూ వచ్చాను. అమ్మా నీకు ఇవ్వాలమ్మా, ఆమె కట్టుకోవటానికి సరిగ్గా శారీ కూడా ఉండదండి అసలు. చాలా ఈ పూట తింటే సాయంత్రం తినటానికి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదండి అసలు. ఎంత భారం, ఎంత భారం. కానీ మోయగలిగినంత అయితే నేను మోస్తా. ఇప్పుడు నేను 50 కేజీలు మోస్తానండి. నా మీద 100 కేజీలు పెడితే నేను మోస్తానా? నేను నేను మోయగలిగింది 50 కేజీలు. డబల్ పెడితేనే నేను మోయలేను. కానీ ఇది డబల్ కంటే ఎక్కువ మోసిద్ది. అంటే ఏంటిది? చీమ. వాస్తవానికి డబల్ పెడితేనే మోయటం కష్టం. కానీ తన బరువు కంటే 60% అధికమైన బరువు మోయటానికి సంసిద్ధతగా ఉంది. అలా చాలామంది వారికి కలిగినది మాత్రమే కాదు, వారికి కలిగిన దానికంటే మించి నిజంగా సహాయం చేయటానికి వచ్చారు. నేను నిజంగా ఈ మీటింగ్స్ గురించి చదువుతున్నప్పుడు నాకు బైబిల్లో ఒక వచనం గుర్తొచ్చిందండి. ఆ టైంలో ఆ మాట కూడా ఈ భారానికి సంబంధించింది. అది ఒక మాట చదవటానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మాసిదోనియా సంఘాన్ని గురించి అపోస్తుడైన పౌలు మాట్లాడతాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అనుకుంటా. నిజంగా అలాంటి బిడ్డలను దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో స్తుతిస్తున్నాను. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహు శ్రమ వలన ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధిక, అంటే వాళ్ళు శ్రమలో ఏం చేస్తున్నారో తెలుసా, బాధల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, పరీక్షల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మిమ్మును వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలది గాక, చెప్పండి, సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఆ రోజు పౌలు కొరింథీ సంఘాన్ని గూర్చి ఇచ్చిన సాక్ష్యమే ఈరోజు నేను ఇస్తున్నానండి మీ గురించి. చాలామంది నిరుపేదలండి. ఆల్మోస్ట్లీ మన సంఘంలో నిన్న మీటింగ్స్ హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా, నిరుపేదలే. పేదలు కాదు. పేదలు వేరు, నిరుపేదలు 2 రకాలు. నిరుపేదలు అంటే ఈరోజు మొత్తం తినటానికి ఉంటుంది. నిరుపేదలు అంటే ఇప్పుడు పోయి పని చేస్తే సాయంత్రం వస్తేనే వండుకొని తినాలి. అది నిరుపేదత్వం. కానీ పేదలంటే ఏంటంటే ఈరోజు రేపుడికి కూడా తినటానికి ఉంటుంది. కానీ వాళ్ళు ఉదయం పని చేస్తే సాయంత్రం తినేవాళ్ళు. వారంటా తమ సామర్థ్యం కొలది కాదంట, తన సామర్థ్యం కంటే మించి ఇచ్చారు. కొంతమంది గురించి చెప్తే ఎక్కడ అతిశయమవుతుందని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయండి. బహుశా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గతసారి జరిగిన దానికంటే మంచి, నేను కూడా ఒక మాటలో చెప్పాలంటే భారాన్ని మించే పెట్టుకున్నానేమో అనిపించింది. కానీ దేవుడు తన సమయంలో కావలసిన ఆర్థిక వనరులను అద్భుతంగా అందిస్తూ వచ్చాడు. ప్రతి చీమ ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండటమే కాదు, చీమలు వాటి బరువు కంటే ఏం చేస్తాయండి, అధికమైన బరువు మోయటానికయి ఇష్టపడతాయి. ఇదే వాస్తవానికి. వారు తమ సామర్థ్యం కొలది కాదంట, కానీ తమ సామర్థ్యం కంటే మించి ఏం చేశారండి, ప్రభు పని కోసం వారు ముందుకు వచ్చారండి. నిజంగా వారిని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. నిజంగా నేను తర్వాత 4వ మాటను గురించి మనం ఆలోచన చేయటానికి ప్రయత్నించాలి. చీమలు ప్రత్యేకమైన ఆఘ్రాణ శక్తిని కలిగి ఉంటాయండి. చీమలు మీకు తెలుసా ఇవి?
ఈ చీమల్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, చీమలంట ప్రత్యేకమైన ఆఘ్రాణ శక్తిని కలిగి ఉంటాయంట. ఆహారపు తావులను గుర్తించి, ఆ సమాచారమును ఇతరు చీమలకేం చేస్తాయో తెలుసా? చేరవేయును. ఒక మాట, చీమలు ఆహారము చూచినప్పుడు ఆహారాన్ని అవి చూస్తాయి కదండి. అవి జాగ్రత్తగా వినండి. ఆహారం ఇప్పుడు అక్కడ పడింది, ఒక బిస్కెట్ ముక్కే ఆడబడింది, లేదంటే ఒక పంచదారపు గింజే అక్కడ పడింది, ఒక బెల్లపు ముక్కే ఆడబడింది, లేకపోతుంటే ఒక రొట్టె ముక్క ఇరిగి అక్కడ పడింది. వెంటనే ఆ చీమలు ఏం చేస్తాయి అంటే, ఈ చీమల్లో కొన్ని ఆఘ్రాణ శక్తినిగా అవి వెంటనే దాన్ని పట్టుకోవు. దాన్ని ఏం చేస్తాయి అంటే, వెంటనే దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేయవు. కానీ పట్టుకోవటానికి ముందు ఆ చీమలు ఏం చేస్తాయి అంటే, రుచిని చూచి తినటానికి పనికి వస్తుందా రాదా అని ముందు ఐడెంటిఫై చేస్తుంది. అది అసలు ఇవి తినటానికి పనికి వస్తాయా లేదా, లేదా మోసుకొని వెళ్ళటానికి కుదురుతుందా కుదరదా. మూడవది, ఈ ఆహారం నిల్వ చేస్తే పొట్టలో ఉంటుందా ఉండగలిగి, ఇంత క్లారిటీ ఉంటుంది ఒకటి పట్టుకుపోవటానికి. ఏంటంటే రుచిని చూచి తినటానికి పనికి వస్తుందా లేదా, టేస్ట్ చేసిద్ది వెంటనేది. రెండవది ఏం చేసిద్ది, వెంటనే మోసుకొని వెళ్ళటానికి కుదిరిద్దా కుదరదా. మూడవది, ఈ ఆహారం నిల్వ చేసిద్దా నిల్వ అంటే ఒక ప్రత్యేకమైన ఆఘ్రాణ శక్తిని ఈ చీమలు కలిగి ఉంటాయండి. ఈ చీమలు కలిగి ఉంటాయి. నిజంగా జీవవాక్యం అనే ఆహారం నీకు ప్రయోజనం ఉన్నప్పుడు నీతిమంతుడు పొరుగువానికి ఏం చేస్తాడో తెలుసా? దారిని చూపుతాడని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఈ ఆఘ్రాణ శక్తిని ఉన్న ఈ చీమలు ఏం చేస్తాయి అంటే, అబ్బాయి ఫలానా గూడెములో చాలా ఆహారం ధాన్యం ఉంది, ఒడ్డు గింజలు ఉన్నాయి, బియ్యపు గింజలు ఉన్నాయి, పంచదారపు గింజలు ఉన్నాయి అని ఆ చీమలు ఏం చేస్తాయి అంటే, ఆ సమాచారాన్ని తనలోనే సమాధి చేయక ఆ ప్రయోజనకరమైన సమాచారాన్ని ఏం చేస్తాయో తెలుసా? చెప్పండి. వేరే చీమల కాడికి సమాచారాన్ని మోసుకొని వెళ్తాయి. అమ్మా, నేను ఒక మాట చెప్తున్నాను. ఒక స్థలంలో ఆధ్యాత్మికంగా జీవవాక్యం ద్వారా మనం ఎక్కడైతే మేలు పొందుకుంటున్న మేలు, ఆహార ఉపయోగం నిజంగా ఆ వ్యక్తి నీతిమంతుడైతే మరొక వ్యక్తికి ఏం చేస్తాడు తెలుసా? దారిని చూపుతాడు. నేను శ్రేష్టమైన వాక్యాన్ని విన్నాను, నిజంగా నాకు చాలు అనుకునే మనస్తత్వం నిజంగా చీమకుండదండి. ఈ రోజున దయచేసి నేను చెప్తున్నాను, చీమల్లో నుంచి ప్రభు మనకు నేర్పాలనుకుంటున్న మాట ఏంటంటే, అవి ఆఘ్రాణ శక్తిని కలిగి ఉంటాయి. అది మాత్రమే కాదు, కానీ తన తోటి వారికి కూడా ఏం చేస్తాయో తెలుసా? మార్గాన్ని చూపిస్తాయి. జీవవాక్యం అనే ఆహారం నీకు ప్రయోజనంగా ఉన్నప్పుడు నీతిమంతుడు పొరుగువానికి దారి చూపుతాడండి. నువ్వేం చేయాలో తెలుసా? వాక్యం ఉన్న స్థలానికి అనేక మంది రావటానికి, వాక్యం ద్వారా విని మేలు పొందుకోవటానికి నువ్వు నిజంగా దారి చూపే ఒక చీమలాగా ఈ ఆరాధనలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నాడు ప్రభు. నిజమే, నేను చెప్తున్నా ఈ మాట. నెంబర్ 5, 5వ మాట. నేను క్విక్గా వెళ్తున్నాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయండి. 5వ మాట, చీమలు కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయని. అంటే దీనికి కాలం గురించి బాగుగా ఎరుగండి. ఏమేం కాలాలండి? 1 చలికాలం, 2 వర్షాకాలం, 3వది వేసవికాలం, ఎండాకాలం. అయితే దీనికి కాలాన్ని గూర్చిన గ్రహింపు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రాబోయేది ఎండాకాలం తర్వాత వర్షాకాలం కాబట్టి, వర్షాకాలమున మనం ఆహారాన్ని స్వీకరించడం తేలిక. ఆహారం ఎప్పుడైనా చూడండి, వర్షాకాలంలో చీమల యొక్క సంచారం చాలా తక్కువగా ఉంటుంది. కనుక చీమల యొక్క సంచారం ఎప్పుడు ఉంటుందంటే ఎండాకాలంలో, వేసవి కాలంలో అధికంగా ఉంటుంది. సమయాన్ని ఎక్కడ అవి లాస్ చేసుకోవటానికి చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది.
అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో నిజంగా చీమలకు మనకు చాలా గొప్ప మాదిరండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏంటా మాట? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఆ సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోండి. అంటే సమయం విషయంలో చాలా చాలా బీ కేర్ఫుల్గా ఉంటుందండి చీమ. కొంతమందికి సమయం అంటే లెక్కలేదండి. అసలు వాళ్ళ సమయాన్ని, కాలాన్ని నిరుపయోగంగా చేసేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లలకు అసలు శ్రద్ధ ఉండట్లేదు నేటి దినాల్లో. ఎగ్జామ్స్ తొందరగా వస్తున్నాయి అని తెలిసి కూడా చాలా ఇంకా వారం ఉంది కదా, ఇంకా 10 రోజులు ఉంది కదా, ఇంకా నెల కదా, అంతే కదండి. ఎంత అశ్రద్ధ ఈ రోజున చదువు పట్ల, ప్రార్థన పట్ల, వాక్య ధ్యానం పట్ల ఎంత అశ్రద్ధ. ఈ రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోతే తిరిగి రానిది ఏంటంటే సమయం. పోతే తిరిగి రానివి 3. నోట్లో నుంచి మాట జారామనుకోండి, అది మరలా తిరిగి రాదు. నెంబర్ 2, ప్రాణం పోతే తిరిగి రాదు. సమయం పోతే మరలా మన జీవితంలో మరలా రిటర్న్ వచ్చిద్దా? ఈ దినాన్ని 19వ తారీఖున మరలా మన జీవితంలో చూడగలమా? మరలా వచ్చిద్దా? ఈ ఆదివారాన్ని మనం అనుభవించగలమా? అంటే కాలానికి ఉన్న గుణం ఏంటంటే అది పోవటమే కానీ తిరిగి రావటం. డబ్బులు పోని మరలా సంపాదించుకోవచ్చు, బలం పోని బలమైన ఆహారం తిని మనం సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోతే అది తిరిగి రాదమ్మా. అయితే ఈ సమయానికి ఏది విలువైన సమయం అంటే దేవుని వాక్యాన్ని చదవటానికి, సహవాసములో, ప్రార్థనలో గడిపే సమయం అత్యంత ఖరీదైన సమయం భూమి మీద. చీమలంట కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని ఏం చేస్తాయండి? సద్వినియోగం చేసుకుంటాయండి. బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే వారు సిద్ధపాటు ఉంది వాళ్ళకి. కానీ బుద్ధి లేని కన్యలకి ఏం లేదు, వారికి సిద్ధపాటు లేదు. వారు చాలా చాలా నష్టపోయారు. నెంబర్ 6, 6వ మాట. చీమలు క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయండి చీమలు? చీమలకి చాలా క్రమశిక్షణ ఉంటుంది. చూసారా? వీటిని చూసారా ఒకసారి మీరు? గతంలో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడాను నేను ఈ మాటలు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు ఈ మెసేజ్ల గురించి. చీమలు క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉంటాయి. ఇది చూసారా ఎట్లా ఉన్నాయో? మన వాళ్ళు రోడ్డు మీద నడుస్తుంటే మనుషులు చూడు ఎట్లా ఉంటాయో, వాహనాలకు అడ్డంగా పోతారు కొన్నిసార్లు. అసలు అంటే ఎంత క్రమబద్ధీకరణగా నడుస్తారు, అసలు మామూలు క్రమం కాదు. ఎంత సిస్టమేటిక్గా నడుస్తాయి అంటే అసలు స్కేల్ పెట్టి గీత వేస్తే ఎట్లా ఉంటుందో అంత క్రమంగా నడుస్తాయండి. ఏంటి చీమలు, నేను ఒక మాట, లైన్లో చాలా డిసిప్లైన్ కలిగి ఉంటాయండి. అడ్డు పడితే ఏదన్నా తీసుకొచ్చి అడ్డు పెట్టేవనుకో ఆగుతాయి. అట్లా చాలాసేపు చూసిన తర్వాత అడ్డు పెట్టిన దానిపైన ఎక్కటానికి చూస్తాయి. నిజంగా చాలాసార్లు అండి ఈ క్రమమైన జీవితం మనకు ఉండదండి. క్యూలో నిలబడాలంటే ఎంతమంది నిలబడతారండి? ఉదాహరణకి భోజనం పెట్టాము మనం క్యూలో, మీరందరూ చాలా కరెక్ట్గానే ఉండారండి క్యూలో. కొంతమంది చూడాలి, కొన్ని స్థలాల్లో నేను వెళ్ళి చూస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు మీటింగ్స్కి. వీళ్ళు పోయి ముందు పెడతారు, ముందోళ్ళు పోయి వెనకాల వస్తారు. అన్న వచ్చాడని వెంటనే ఏం చేస్తారు? ఆ లైన్లో అప్పుడు దాకా వాళ్ళు ఉంటారు కదా, మరి లైన్లోనే రావాలి కదా. వాళ్ళకి పట్టుకోవాలన్నా నువ్వు లైన్లోనే రావాలా, నేను తినాలన్నా లైన్లోనే నిలబడాలా. పాస్ట్ గారని మధ్యలో అడ్డంగా వస్తే అట్ట కుదిరిద్ది? క్రమమే ఎవరికైనా. చూడండి, ఈ రోజున చాలా సంఘాలలో క్రమం లేదు, కూర్చునే విధానంలో క్రమం లేదు ఈ రోజున, ప్రార్థన జీవితంలో క్రమం లేదు ఈ రోజున, క్రమశిక్షణ జీవితం ఈ రోజున చాలా లోపిస్తుంది క్రైస్తవ సంఘాల్లో కదా. ఒక అరగంట సేపు లైన్లో నిలబడాలంటే నా వల్ల కాదనుకుంటాం, మనం వెళ్ళిపోతాం. మనం
వేరే మనిషిని లైన్లో పెట్టి పక్కకి వెళ్ళిపోతాం. నేను ఒక మాట చెప్తున్నానమ్మా, మన భౌతిక జీవితానికి క్రమశిక్షణ లేదు, మన ఆధ్యాత్మిక జీవితానికి చాలాసార్లు క్రమశిక్షణ లేదు. భౌతిక జీవితానికి లేదు, ఆత్మీయ జీవితానికి లేదు. ఒక క్రమం ఒక క్రమం ఒక క్రమం మా తర్వాత ఒక క్రమశిక్షణ మన జీవితానికి అత్యంత విలువైనది 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 విలువైనది. మీలో ఎంతమంది అండి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారండి? కొంతమంది అంటారు, అన్న పండుకునేసరికి లేట్ అవుతుందన్న. నువ్వు పండుకోవటానికి లేట్ అయినా కానీ నువ్వు ఉదయం లేవాలి. ఒక క్రమశిక్షణ. ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదవాలా. నిజమే, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడాలా. క్రమశిక్షణ ఉండాలండి దేనికైనా. చీమల కాడికి పోండి, చీమలు మీకు పాఠాలు నేర్పుతున్నాయి. చీమల కాడికి రండి. ఒక బలహీనమైన జీవులు అంటే ఎగిరిపోయే చీమలు, కాలితో నలిపేసి ఎన్ని చీమలు చంపేసావు నువ్వు. ఆ చీమలు నేర్పుతున్నాయి నీకు. జ్ఞానవంతుడు అయిన నీవు, ఓ జ్ఞాని, ఈ చీమల కాడికి వచ్చి ఈ రోజున క్రమశిక్షణ నేర్చుకుంటున్నాయి ప్రభు అంటున్నాడు. నెంబర్ 7, 7వ మాట. చీమలు పట్టుదల కలిగిన జీవులండి. అసలు మామూలు విషయం కాదు. దాంట్లో ఏముంటుందో తెలుసా? విపరీతమైన పట్టుదల ఉంటుంది. పట్టుదల కలిగిన జీవులు ప్రయత్నాన్ని ఎన్నడూ విరమించవయ్యి. సాహసోపేతమైన ప్రయత్నం చేస్తాయి. యువతల నుంచి అది అవతలకి వెళ్ళాలి. సరే, అవి కిందకి దిగి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ చూడండి ఎంత సాహసమైనా చేయటానికి ఇష్టపడతాయి. రిస్క్ తీసుకుంటే చీమలు, మీకు తెలుసుకోలేదో, మీరు అబ్జర్వేషన్ చేయండి. చాలా స్థలాల్లో చాలా రిస్క్ తీసుకుంటే చీమలు. ఒక పిక్చర్ దొరకాలి, అది దొరకల వాస్తవానికి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ పిక్చరు, గతంలో నేను చీమల గురించి మాట్లాడేటప్పుడు ఇమేజ్ పెట్టాను, అది ఇప్పుడు నాకు దొరకలేదు. అది ఒక చీమని ఇంకో చీమ ఏం చేస్తుందంటే ఇట్ట కరుచుకుంటుంది. ఆ చీమను ఏం చేస్తుందంటే ఇంకో చీమ ఇట్ట కరుచుకుంటుంది. అదంతా ఒక 20-30 చీమలు ఒక వంతెనలాగా తయారైతే ఆ చీమల పై నుంచి ఇంకొన్ని చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు అంటే ఎంత పట్టుదల, ఎంత యూనిటీ వారి మధ్య పనిచేస్తాయి అనుకున్నామండి. అంటే అవతల వైపు ఆహారం ఉంది, ఆ అవతల ఉన్న ఆహారాన్ని ఏ విధము చేతనైనా కానీ యువతలకి తీసుకురావటం కొరకు వంతెన నిర్మాణం చేస్తున్నాయి. పట్టుదల. ఈ రోజున మనకు ప్రార్థనా జీవితంలో పట్టుదల లేదు, ప్రభువు కోసం బ్రతికే విషయంలో పట్టుదల లేదు. ఏంటి మన పట్టుదల? చీమలు చెప్పండి. సోమరి, సిస్టర్ సోమరి, బ్రదర్ సోమరి, నువ్వు ఎక్కడికి రా? చీమల కాడికి రా, చీమల కాడికి రా, చీమల కాడికి రా. 14వ శతాబ్దంలో మంగోలి రాజు ఏం చేశాడంటండి, కొంతమంది శత్రువులు అతన్ని తరుముతుంటే తను వచ్చి ఏం చేశాడంటే ఒక గుహలో దాక్కున్నాడు. తన ప్రాణాలు కాపాడుకోవటానికి అంతా బూజు పట్టిపోయింది అదంతా. ఆ గుహలో అండి కొన్ని చీమల్ని చాలాసేపు నుంచి చూస్తూ ఉన్నాడు. అతను అబ్జర్వేషన్ చేస్తున్నాడు, చీమలను చూస్తున్నాడు. ఒక చీమ ఏం చేస్తుందంటే చీమ ఏం చేస్తుందంటే ఒక జొన్న గింజ దానికి కనపడిందండి. ఆ జొన్న గింజను అది పట్టుకొని వెళ్ళటానికి చేత కావట్లేదు తనకి. అసలు అది పట్టుకొని వెళ్తా ఉంది, అది కింద పడిపోతుంది. అది పట్టుకొని వెళ్తుంది, కింద పడుతుంది. ఆయన ఆ మంగోలి రాజు చెప్తాడు, మ్యాగజైన్లో రాస్తూ, 69 సార్లు పట్టుకొని వదిలిపెట్టిందంట. అది 69 టైమ్స్, 69 సార్లు అంట. కానీ 70వ ఏం చేసిందంటే అది పట్టుకొని గమ్యం వెళ్ళిపోయిందంటండి. అసలు వెళ్ళిపోయిందంట గుహ దాటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 69 సార్లు అంటండి ఓడిపోయిందంట. అసలు అది జొన్న గింజ తీసుకెళ్ళటానికి. అంటే తన ప్రాణం పోవాలే కానీ
తను తీసుకున్న నిర్ణయానికి, చేసుకున్న డెడికేషన్‌కి రాజీపడి వెనక్కబడి చీమ వెళ్ళిపోదు. కొన్నిసార్లు ఈ ప్రార్థన నా వల్ల కాదులే, నైట్ అంతా ప్రార్థన చేయాలా, నాకు కుదరదులే, పొద్దున్నే డ్యూటీ ఉంటుందిలే, మన వల్ల ఏమవుతుందిలే, ఏం శ్యాము, మన వల్ల ఏమవుతుందిలే, ఏడ నైట్ అంతా ప్రార్థన చేస్తే పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తారు శివ? ఆడిపోయి ఆఫీసులో నిద్రపోవాలి. మనం ఎట్ట కుదిరిద్ది అసలు అది? మనం అక్కడ న్యాయం చేయాలి కదా. అంటే చూడండి, అది దాని పట్టుదల ఎంత గొప్పదంటే, దేవుడు నీకు హెల్ప్ చేయలేడా? దేవుడు నీకు సహాయం చేయలేడా? పట్టుదల. ఇంకో విషయం తెలుసా? మంగోలీ రాజు 4 సార్లు శత్రువుల మీద ఓడిపోయిన తర్వాత 5వసారి అదే 69 సార్లు ప్రయత్నం చేసి 70వసారి విజయాన్ని సాధిస్తే, నేను ఓడిపోయింది 4వసారే కదా, ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తానని ముందుకు పోయాడండి. అద్భుతంగా శత్రువుని మట్టు పెట్టించాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఒక చిన్న చీమ తనకు నేర్పిన పాఠాన్ని బట్టి ఒక యుద్ధంలోనే మహా పరాక్రమశాలి, విజయశీలుగా మార్చబడ్డాడు. తనకు నేర్పింది ఏంటో తెలుసా? ఒక చిన్న చీమ. చీమల కాడికి రండి. మీరు ఎక్కడికి రండి? చీమలను అబ్జర్వేషన్ చేయండి. చీమల మందు తీసుకొచ్చి దాని మీద పోయటమే కాదు, చీమలు తిరుగుతూ ఉంటే దాని చుట్టూ ఏంటండి అది, దాన్ని చాక్ పీస్, అదేంటి, లక్ష్మణ్ రేఖ, అది తీసుకొచ్చి గీయటం మాత్రమే కాదు, వాటిని అబ్జర్వేషన్ చేయండి. ఎన్ని పాఠాలు నేర్పుతాయో జీవులు. పట్టుదల కలిగిన జీవులు ఏంటవి? చీమలు. నెంబర్ 8, 8వ మాట, చీమలు సోమరిగా ఉండవు, కష్టపడి పనిచేస్తాయి. నిర్విరామంగా కష్టపడి పనిచేస్తానే 24 hours. మీకు విషయం తెలుసా? అసలు చీమల కాడ లేని లక్షణం ఏంటంటే సోమరితనం అనేది ఉండదండి చీమల కాడ. చీమలు కష్టపడటానికి ఇష్టపడతాయి. ఏంటి అయ్యి? అందుకే ప్రభు ఒక మాట అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ఏమన్నాడంటే, నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి అంటాడు. ఎలా చేయాలి? మన చేతికి అప్పగించిన పనిని మనం ఎలా చేయాలంట? నిన్న యోహాన్ సార్ కూడా ఒక మాట చెప్పాడు, స్టీవెన్ గారు చెప్పిన ఒక మాట చెప్పాడు. ఏం మాట అండి? ఒళ్ళు దాచుకోకుండా పనిచేయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఎలా పనిచేయాలి మనం? ఒళ్ళు దాచుకోకుండా పనిచేయాలి. రెండో మాట ఏంటి? నాకు భలే అనిపించిందండి ఆ మాట, అట్లాంటి స్టేట్మెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంట. ఏ పని చేసినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఒళ్ళు దాచుకోకుండా. చీమ అసలు ఒళ్ళు దాచుకోదండి. లోపల రాణి చీమలు బాగా సేద తీర్చుకుంటున్నాయి, మేము పోయి ఆహారం తీసుకొచ్చి పెట్టాలా అని అనుకోవయి. అవి కష్టపడతాయి, లోపలకు కూడా వాటికి కష్టం ఉంది. ఏంటి? గుడ్లు పెట్టడం వాటికి కష్టం, సంరక్షించడం మరికొన్నిటి కష్టం, మరి వాటిని కాపలాగా ఇటు మరికొన్నిటి కష్టం, వాటిని కాపాడటం సైన్యం. నేను నిజమే చెప్తున్నాను, సోమరిగా ఉండొద్దండి. దయచేసి నేను చెప్తున్నాను, మీరు సోమరుడుగా ఉండొద్దు. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో. ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగం లేకుండా ఉన్నారు, కానీ మీరు సోమరులుగా ఉండొద్దండి. ప్రయత్నం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా మనం సాధన చేస్తుంటే ఖచ్చితంగా కార్యాన్ని సాధించగలిగే స్థితిలోనికి మనం వెళ్తాం. దయచేసి చీమలు సోమరిగా ఉండవు, కష్టపడి ఏం చేస్తాయండి? పని చేస్తాయి. ఇంకో పని చెప్పమంటారా? ప్రభువుకి కష్టపడేవారంటే చాలా ఇష్టం అండి. వారు అన్యజనుల, హేతువాదుల, నాస్తికుల, క్రైస్తవులని ప్రభు చూడడు.
వారు కష్టపడి పనిచేసే వాళ్ళ లేదనేదే దేవుడు చూస్తాడు. వారి కష్టాన్ని బట్టి ప్రభు వారికి ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. నెంబర్ 9, 9వ మాట. చీమలు కేవలం ఈ రోజును గూర్చి మాత్రమే ఆలోచించక భవిష్యత్తును గురించి ఆలోచిస్తాయి. భవిష్యత్తు కొరకు సిద్ధపాటు కలిగి నిశ్చింతగా ఉంటాయంట. అంటే ఈ చీమలు భవిష్యత్తును గురించిన ఆలోచన ఉంది. దేనికి? చీమలకు. ఇప్పుడు అవి ప్రయాసపడి ఆ ఫ్రూట్స్ని తీసుకొని వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? చీమలు కేవలం ఈ రోజును గురించి మాత్రమే ఆలోచించవయి. అవి భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తాయి. అబ్బాయి రాబోయేది ఏ కాలం? వర్షాకాలం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఏం చేయొచ్చు? వీటిని తీసుకెళ్ళి స్టాక్ చేసుకోవచ్చు. కనుక అక్కడున్న అనేక మంది ఆకలి తీర్చుతాయండి, సిద్ధపాటు కలిగి ఉంటాయండి. ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితాల్లో అండి, చాలామందిలో ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది చాలామందికి ఉండవండి. సిద్ధపాటు అనేది ఉండదు. ఒక కీర్తన పాడాలన్నా ఒక ప్రిపరేషన్, ఒక సిద్ధపాటు ఉండాలి మీకు. ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పాలన్నా ఒక సిద్ధపాటు ఉండాలా. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలా? సిద్ధపాటు కావాలా. సిద్ధపాటు లేని పని ఎప్పటికైనా ఫెయిల్ అయిపోయింది. సిద్ధపాటు లేని జీవితం ఎప్పటికైనా అది భంగపాలు, అవమానకరంగా మార్చబడిపోయింది. సిద్ధపాటు లేని కన్యకల జీవితాలు ఏమైపోయాయండి? సిద్ధపడని కన్యకల జీవితాలే అవమానం వాళ్ళకి ఎదురైందండి. వాళ్ళకి అదిమైంది. వాళ్ళు బుద్ధిగల కన్యకల కాడికి వచ్చి కత్తి మాకు నూనె ఇమ్మంటే వాళ్ళు అన్నారు, మేము నీకు నూనె ఇస్తే నీకు చాలదు మాకు చాలదు కాబట్టి అమ్మవాడికి అడిగి పోయి మీరేం చేయండి, కొనక్కొచ్చుకునే లోపే ప్రభు రావటం అయిపోయింది, ఎత్తుకొని వెళ్ళటం అయిపోయింది సిద్ధపడ్డ వాళ్ళని. ప్రిపరేషన్. నేను ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి బ్రతకాల. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ రోజున చాలామందికండి ప్రభు రాకడ అంటే చాలామందికి ఏం లేదు తెలుసా? ప్రిపరేషన్, సిద్ధపాటు చాలామందికి లేదు. ఆయన దొంగవలే వస్తానన్నాడు. ఆయన వచ్చేటప్పుడు కానీ మనం సిద్ధపడి లేకపోయామనుకోండి, మనం విడవబడే గుంపులో ఉంటాము అని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఈరోజు వచ్చి ఆయన మధ్యాకాశానికి వచ్చి కడబోర ఊదితే నిజంగా నువ్వు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? బ్రదర్, ఇటు చూడండి నాకెళ్ళి. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఈరోజు మరణానికి సిద్ధపాటు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా అని నేను అడుగుతున్నాను. ప్రతి మనిషి ఏం కావాలంటే రెండిటికి సిద్ధపడాలండి. ఒకటి మరణానికి సిద్ధపడాలి, రెండవది ప్రభు రాకడకు సిద్ధపడాలి. ప్రతిరోజు మరణానికి నువ్వు సిద్ధపడాలి, ప్రతిరోజు నువ్వు పరలోకానికి ప్రభువుతో వెళ్ళటానికి నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. కనుక మనం చాలాసార్లు, నేను లతా పాస్టరమ్మ గారితో కూడా నేను ఎలాగ చెప్తాను, లత నేను ఇంట్లో నుంచి మరి మీటింగ్కి వెళ్తున్నాను, మరలా నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో తెలియదు, ఒకవేళ ప్రభు అనుమతించి కలిపితే మళ్ళా కలుసుకుందాం, లేదంటే మహిమలో కలుసుకుందాం అని చెప్తుంటాను కొన్నిసార్లు. ఒకసారి నేను హాస్పిటల్లో, నెల్లూరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నెల రోజులు నేను అడ్మిట్ అయిపోయి ఉన్నాను హాస్పిటల్లో. తనను నేను చూడటానికి లేదు, నన్ను తను చూడటానికి లేదు. అప్పుడు అన్ని రకాలకు కూడా బాగా సఫర్ అవుతున్నా, ఇబ్బంది పడుతున్నాం. కానీ అక్కడ 2 రోజుల్లో పంపిస్తానన్న డాక్టరు, నువ్వు నెల రోజులు ఇక్కడ అడ్మిట్ అవ్వాలన్నాడండి. ఆరాధన ఎటుపోయిందో, ప్రార్థనలు ఎటుపోయినాయో తెలియదు. కానీ ఒకటైతే నాకు అర్థమైంది, దేవుడు అక్కడికి తీసుకెళ్ళి నన్ను సిద్ధపరుస్తున్నాడు కొన్ని విషయాలు అనే విషయం నాకు అర్థమైపోయింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజులు అన్న తర్వాత ఒక 10-15 రోజులు దాటిన తర్వాత ఆపరేషన్ అంటున్నారు కానీ వాళ్ళు ఆపరేషన్ చేయట్లా. ఆపరేషన్ అంటున్నారు కానీ వాళ్ళు ఆపరేషన్ చేయట్లే. వెయిట్ 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 చేస్తూ ఉన్నారు. ఉండలేకపోతున్నాను నేను. ఇక తర్వాత కొంతమంది ఆపరేషన్ చేసిన వాళ్ళని చూస్తే చాలా భయం కలిగింది నాకు. వెంటనే నేను లతకి చెప్పాను, చాలా బలహీనమయ్యాను లత, ఒకవేళ దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడి నుంచి మహిమలోనికి పిలుచుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను చనిపోతే నువ్వు నీ బట్టలన్నీ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్తావా, ఇక్కడే ఉంటావా అని అడిగాను నేను. అదేంటండి, నేను ఇక్కడే ఉంటాను అని తను చెప్పటం. ఇది వెరీ ప్రిపరేషన్. చాలాసార్లు ఎప్పుడు కూడా నా అకౌంట్లో 1000 రూపాయల కంటే ఎక్కువగా అమౌంట్ కూడా నేను పెట్టుకోలేదు. ఒకవేళ ఉన్నా కానీ అది ఏదో ఒక పరిచర్య కొరకే ఖర్చు పెట్టాను. స్టాక్ చేయటం కానీ వాటిని సమకూర్చుకోవటం కానీ ఇంకేస్ అసలు తెలియదు. ఒకవేళ దేనికోసం అయ్యా అంటే, ఒకవేళ సడన్గా ప్రభువే వచ్చి పిలిచాడు అనుకో ఏమవ్వాలా? పిల్లలు అంటారా? ఆయనే పుట్టించాడు, ఆయనే ఖచ్చితంగా. ఈ నిరీక్షణ మనకి, ఈ సిద్ధపాటు మనకి చాలా ముఖ్యమైనది. అంటే ప్రతిరోజు మనిషి ఏం కావాలంటే పరలోకానికి వెళ్ళటానికి అతను ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతిరోజు మరణానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నీకుందా? కానీ చీమలు భవిష్యత్తులో రాబోయేది తనకి వర్షాకాలమని తనకు తెలుసు కాబట్టి భవిష్యత్తును గూర్చిన సిద్ధపాటు దానికి ఉంది. భవిష్యత్తులో నేను చనిపోతే పరలోకములో ప్రభువుతో నేను ఉంటాను అనే నిరీక్షణ మనకి చాలా చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అనే విషయం మీరు మర్చిపోవద్దు. చివరి పాయింట్ ఐక్యత గురించి టైప్ చేసామన్నా, రైట్. ఇంకో మాట నేను ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని చీమలు ఎన్ని లక్షణాలండి? ఒకసారి మరలా వేస్తారా? ఫస్ట్ కామెంట్స్ చూడండి ఒకసారి. ఏ చీమ కూడా నిరుపయోగంగా కాలాన్ని గడపవు. పాఠం ఇక్కడ మనకి. తర్వాత చూడండి, ప్రతి చీమ చాటి చీమ ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటుంది. తర్వాత చూడండి, చీమలు వాటి బరువు కంటే 60 రెట్లు బరువును మోస్తుంది. తర్వాత చూడండి, చీమలు ప్రత్యేకమైన ఆగ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఈ చీమలు కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. అంత మాత్రమే కాదు, చీమలు క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉంటాయి. చీమలు పట్టుదల కలిగిన జీవులు, ఆ ప్రయత్నాన్ని ఎన్నడూ విరమించవు. నెంబర్ 8, చీమలు సోమరిగా ఉండవు, కష్టపడి పనిచేస్తాయి. చీమలు కేవలం ఈ రోజును గురించి మాత్రమే ఆలోచించగా భవిష్యత్తును గురించి ఆలోచిస్తాయి, భవిష్యత్తు కొరకు. కానీ ఎన్ని పాఠాలు నేర్పించే ఒక చీమ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికిద్దో తెలుసా మీకు? ఇన్ని పాఠాలు మానవ జీవితానికి నేర్పించే చీమ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికిద్దో తెలుసా? 60 రోజులు మాత్రమే బ్రతికిద్దంట ఒక చీమ. చీమ యొక్క లైఫ్ టైం ఎంతో తెలుసా? 16 days, 60 రోజులు మాత్రమే బతికిద్ది చీమ భూమి మీద. అది గుడ్డులో నుంచి బయటికి వచ్చిన రోజు నుంచి తన లైఫ్ టైం ఎంత? 60 రోజులు అంటండి. 60 రోజులు బ్రతుకుతున్న ఈ చీమ ఇన్ని పాఠాలు నేర్పిస్తే 70 సంవత్సరాలు బ్రతుకుతున్న నీవు సమాజానికి ఎంత ప్రయోజనకరంగా మార్చబడాలి బ్రదర్, సిస్టర్? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇట్లా 60 రోజులు అంటే రోజుకి ఎన్ని గంటలండి అమ్మా? 24 గంటలు. 24 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 24 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1440 గంటలు బ్రతికేదంతా ఒక చీమ భూమి మీద. 1440 గంటలు బ్రతికే చీమ ఈ రోజున సంఘానికి సవాలు చేస్తుంది. ఈ చీమ నాలాగా నువ్వు బ్రతకగలవా అని.
అందుకే చీమల గురించి ప్రభువు చెప్పాడు, సోమరి నువ్వు చీమల కాడికి వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకో అన్నాడు. ఒక మాట, సంవత్సరానికి ఎన్ని గంటలండి? ఏందయ్యా సంవత్సరానికి ఎన్ని గంటలయ్యా? 8760 గంటలు. 70 సంవత్సరాలకి ఎన్ని గంటలండి? 6,13,200 గంటలు. మనిషి ఒక 70 సంవత్సరాలు బ్రతికితే అతను జీవించే గంటలు ఎన్నో తెలుసా? 6,13,200 గంటలు భూమి మీద బ్రతుకుతాడు 70 సంవత్సరాలు బ్రతికితే. ఈ మనిషి ఒక మాట, బ్రతికే కాలం ఎంత? ఒక చీమ జీవించే కాలం ఎంత? నిద్రకు ఎంత సమయం కేటాయిస్తున్నావు? బస్సు, రైలు, ఆఫీసు, కాలేజీ, స్కూల్కి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ప్రభువుకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఈ ఆరాధనలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మనిషికి ఇచ్చిన సమయం చాలా విలువైన సమయం, కానీ మనిషి దాన్ని పోగొట్టుకుంటున్నాడు. నెంబర్ 11, 11వ మాట, చీమల్లో ఉండే మరొక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, చీమలు చాలా ఐక్యతను, ఏక మనస్సునవి కలిగి ఉంటాయండి. వాటిల్లో చాలా ఐక్యత ఉంటుంది. దేంట్లో అండి? చీమల్లో చాలా ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఏదైనా ఒక ఫైటింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక చీమ చనిపోయినా అది ఒక్కటే కాదు, అనేక మంది చీమలను ఆ స్థలానికి అంటే ఈ రోజున చీమల్లో ఐక్యత ఉంది. ఈ రోజున క్రైస్తవ సంఘంలో ఏమి లేదో తెలుసా? యూనిటీ లేదు. అందుకే ప్రభువు చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ రోజున ఎంత బాధాకరం అంటే, మనుషుల్లో ఈ రోజున సంఘములో ఈ రోజున ఐక్యతలకు అవకాశం లేకుండా పోయిందండి. ఈ రోజున ఐక్యతకు అవకాశం లేదండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున చాలా చీమలు ఐక్యత ఉన్నాయి. ఈ రోజున సంఘాలు కూడా ఏమవుతుందో తెలుసా? కులాల పేరిట విభజిస్తున్నారు. కొన్ని స్థలాల్లో అయితే క్రిస్టియన్ కమ్యూనిటీస్లో అయితే ఇంటి పేర్లను బట్టి విభజించి ఆరాధనలు జరిగిస్తున్నారండి. మీకు ఓ మాట తెలుసా? ఇది ప్రభువుకి ఎంత వేదన కలిగించే విషయమో తెలుసా? ఈ రోజున చీమల్లో ఉన్న ఐక్యత, ఆయన తన పోలికలో చేసుకున్న మనిషిలో ఈ ఐక్యత ఈ రోజున కనపట్టలేదు. ఈ రోజున సంఘం యూనిటీగా ఉండాలని ప్రభువు కోరుకుంటే, ఈ రోజున ఐక్యత ఈ రోజున సంఘంలో కనిపించట్లేదు. నిజంగా ఒక మాట చెప్తున్నానండి, ఏదైనా కానీ ప్రభు సన్నిధిలో చేరిన మనందరం ఒక ఐక్యతగా బ్రతకటం, యూనిటీ, ఏకత్వంగా బ్రతకటం అది దేవుని సంకల్పమైంది. ఎందుకంటే సంఘం అంతా ఒక శరీరం గనుక, సంఘము క్రీస్తు శరీరము గనుక నిజంగా మనం ఏం చేయాలంటే అందరము ఐక్యత కలిగి బ్రతకాలి. ఇవన్నీ చీమలు మనకు నేర్పుతున్న ఈ ఆరాధనలో పాఠాలండి. ఇందాకలా మనం ఒక మాట నేర్చుకున్నాం. ఈ మాటను గురించి నేను చెప్పి నా సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. ఏంటండి ఆ మాట? 6వ అధ్యాయంలోనే 6వ వచనమా? 6వ అధ్యాయం, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి నువ్వేం తెచ్చుకో? జ్ఞానము తెచ్చుకొనుము. 9వ వచనాన్ని చదువుదాం. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు నీ వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. మీకు విషయం తెలుసా? దావీదు జీవితం పతనమైపోవటానికి,
దావీదు జీవితం ఒక భయంకరమైన వ్యభిచార కోపములు అతను పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అతని సోమరితనమే. అతడు బెత్షెబాతో పాపం చేయటానికి కూడా కారణం ఏంటో తెలుసా? సైన్యమంతా యుద్ధంలో ఉంటే దావీదు కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? రండి, సమూయేలు గ్రంథాన్ని ఒకసారి మీరు తీయండి, 11వ అధ్యాయం. దయచేసి ఆ మాట మీరు ఒకసారి తీస్తే 2వ సమూయేలు అనుకుంటండి, బహుశా 11వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా మాట. ఆ మాట చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున యుద్ధములు, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, చూడండి అక్కడ జాగ్రత్తగా మరల చదువుదాం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం. ఎవరు బయలుదేరుతున్నారండి యుద్ధానికి వసంత కాలమున? మళ్ళా చదువుతారా మాట. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు మోయాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా, వారు మోయాబులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇప్పుడు వసంతకాలమున రాజులందరూ యుద్ధం చేయటానికి వెళితే ఆ రాజుల్లో దావీదు రాజు కూడా ఉండాలండి, మీకు తెలుసా? కానీ అతను రెస్ట్ తీసుకోవటానికి తన దేహానికి అతడు ఏం చేశాడో తెలుసా? రెస్ట్నిచ్చి పండుకున్నాడండి. యుద్ధం చేయాల్సిన సమయంలో పండుకోకూడదండి. ప్రార్థించాల్సిన సమయంలో పండుకుంటే అపవాది ఊరుకుంటాడా? యుద్ధం చేయాల్సిన సమయంలో మౌనంగా ఉంటే శత్రువు ఊరుకుంటాడా? బహుశా మోయాబి శత్రువులు మౌనంగా ఉన్నారేమో కానీ అపవాది మౌనంగా లేడు. బీ అలర్ట్గా ఉంటాడు. కనుక సాతానుడు ఎవరి మీద దాడి చేస్తాడో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే సోమరులుగా ఉంటారో అపవాది వాడి మీద ఎప్పుడు ఎక్కుపెట్టుంటాడు. వాడెప్పుడు ఎక్కుపెట్టుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యాన్ని వహించే వ్యక్తి మీద ఈజ్ ఎ టార్గెట్. వాడి బాణాన్ని గురిపెట్టుంటాడు. అవకాశాన్ని చూసుకొని కొడతాడు వాడు. దావీదు దేవునికి హృదయానుసారుడే బట్ కావచ్చు, ఈ విషయంలో అతను పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? యుద్ధం చేయాల్సిన సమయంలో అతని జీవితాన్ని సోమరితనము ఆవరించింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆరాధన చేయాల్సిన సమయంలో, ప్రార్థన చేయాల్సిన సమయాల్లో మీరు పండుకుంటే అపవాది మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త. అందుకే ఈ చీమలు ఏం చేస్తాయో తెలుసా? సోమరి, నువ్వు బయలుదేరు. ఎక్కడికి? చీమల కాడికి. వాడి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఎంత ఎడబాటు వచ్చిందో తెలుసా? దేవునికి, దావీదికి ఎంత ఎడబాటు వచ్చిందో తెలుసా? దావీదికి, దేవునికి. అసలు ఎట్లా ఏడుస్తాడో తెలుసా? నా ఎముకలు అదురుతున్నాయి అయ్యా. నేను ఆ దేవుడు ఎప్పుడైతే పాపంలో పడిపోతాడో, పాపంలో పడిపోయిన తర్వాత దేవుని ఆత్మత నుంచి దూరం అయిపోయింది. దావీదు ఏడుస్తాడండి 6వ కీర్తనలో. చెప్పలేము అసలు అది ఎట్లా ఏడుస్తాడో తెలుసు 6వ కీర్తనలో. ఎందుకు సోమరితనం ఎంత నష్టం చేసిద్ది? ఎస్, రాజులందరూ యుద్ధం చేయటానికి వెళ్తే దేహాన్ని రెస్ట్ తీసుకుందామని పండుకున్నాడండి. ఎవరండి? దావీదండి. ఆ టైంలో అపవాది ఊరుకుంటాడా? పైకి తీసుకెళ్ళి చూడకూడని దాన్ని చూపించాడు. పాపంలో పడిపోవటానికి కారణం 6వ కీర్తన చదువుతారా? 1వ వచనం. యెహోవా, నన్ను గద్దించకమయ్యా, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకమయ్యా. యెహోవా, నేను కృషించి ఉన్నా, నన్ను కరుణించయ్యా. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవయ్యా, నన్ను బాగు చేయయ్యా. నా ప్రాణం బహుగా అదురుచున్నదయ్యా. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయందు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను
నీ కృపను బట్టి నన్ను రక్షించు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదయ్యా. పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. నేను మూలుగుచు అలసి ఉన్నానయ్యా. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నానయ్యా. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. ప్లీజ్ సోమరితనానికి అవకాశం ఇవ్వకండి. పాపములో పడిపోవాకండి. మీరు చాలా మీరు అనుకుంటారేమో అపవాది ఒక్క గడి అయినా నిద్రపోడని విషయం మీకు తెలుసా? అపవాది ఒక్క గడి అయినా నిద్రపోడని విషయం తెలుసా? వాడు చాలా మెలకువగా ఉండి వాడి సమయం చాలా కొంచెమని వాడు ఎరిగి అనేక మందిని నరకానికి తీసుకెళ్ళటానికి వాడు ప్రిపేర్ చేస్తున్నాడు తన సైన్యాన్ని. అనేక మందిని వాడి సమయం కొంచెమని ప్రభువుకు తెలుసు. కానీ ప్రభువు రాబోయే సమయం కొంచెమని కూడా మనకు తెలుసు. కానీ మనం మటుకు మన నిర్లక్ష్యాన్ని మటుకు వదిలిపెట్టం. దయచేసి సోమరితనాన్ని ఆరాధనలో వదిలిపెట్టేద్దాం.